బ్రహ్మాండంగా రూపాయి ఢిల్లీ నుంచి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు విడుదలైతే రాష్ట్రంలో పల్లె ప్రగతి పేరిట కేసీఆర్ గారు ప్రోగ్రాం పెట్టి ఆ రూపాయికి ఇంకొక రూపాయి తోడేసి జీతం ఇచ్చినట్టే మొదటి వారంలోనే మీకు గ్రామ పంచాయతీ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ అయ్యేది. సర్పంచులకు నిధులు ఇవ్వడమే కాదు, విధులు కూడా గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మంచి పనులు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు మనం చేసుకున్నాం. చెట్లు పెట్టుకున్నాం. ఇవాళ ఏ ఊరికి పోయినా బ్రహ్మాండంగా చెట్లు మనకు స్వాగతం పలుకుతా ఉన్నాయి. 270 కోట్ల మొక్కలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు హరితహారం అనే పేరిట రాష్ట్రం మొత్తంలో పెట్టుకున్నాం. దేశంలో ఎక్కడా లేదు. ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ప్రతి గ్రామంలో చెత్తను సేకరించడానికి ఒక ట్రాక్టర్, ఆ మొక్కలకు నీళ్లు పోయడానికి మనం హరితహారంలో పెట్టిన మొక్కలకు నీళ్లు పోయడానికి ఒక ట్యాంకర్, అట్లాగే ఆ చెత్తను పారేయడానికి ఒక డంపింగ్ యార్డ్. మనుషులు చనిపోతే భారతదేశంలో ఎక్కడా లేదు. ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం, పెద్ద మనుషులు తిరగడానికి ఒక పార్కు, పల్లె ప్రకృతి వనం. భారతదేశంలో ఎక్కడా ఒక గ్రామంలో ఇన్ని సౌలతులు లేవు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పల్లెలను మనం అద్భుతంగా మార్చుకున్నాం. కాబట్టే భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వం లెక్కదీస్తే టాప్ 20 మొదటి 20 ఎక్కడున్నాయని లెక్కదీస్తే 20కి 20 తెలంగాణలో ఉన్నాయి కేసీఆర్ గారి నాయకత్వంలో అని కేంద్ర ప్రభుత్వమే మనకు కితాబిచ్చింది. 3% కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణది. కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు 3% జనాభా ఉన్న తెలంగాణ 30% అవార్డులు గెలుచుకున్నది అంటే దానికి కేసీఆర్ గారి దక్షత, నాయకత్వ పటిమనే కారణం. ఇవాళ సర్పంచులను నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకపోవచ్చు, కానీ వారు చూపిన బాట మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఊరుని ఎట్లా నడపాలి, ఎట్లా పారిశుద్ధ్యం మెయింటైన్ చేయాలి, ఎట్లా నీళ్ళు అందించాలి అని మీకోసం ఊరూరా ట్యాంకులు కట్టిండు. ఒకప్పుడు నాకు బాగా గుర్తున్నది, 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయింది కూడా ఎండాకాలం, ఏప్రిల్ మేలో గెలిచినాం. గెలిచినాక ప్రామిస్ చెప్తున్నా మీకు, నంబర్ నేను చెప్తే ఊరికి పోవాలంటే భయం అవుతుండే. ఎండాకాలంలో ఊరికి పోతే ఎక్కడికక్కడ రోడ్డు కడ్డంగా ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, మొత్తం మహిళలందరూ అడ్డం తిరిగేది. అన్నా మా ఊర్లో నీళ్లు లేవు, మా ఊర్లో 2 బోర్లు లేపి 2 మోటార్లు పెట్టి అని గడుబడి చేసేది. ఇలా మీరు అదృష్టవంతులు సర్పంచులు, మీకు ఆ బాధ లేదు. మిషన్ భగీరథ పేరుతో 40,000 కోట్లతో ఇదే నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ ను రూపు మాపిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇంటింటికి నల్లా పెట్టి కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి మా ఆడబిడ్డలకు ఇవాళ గోస లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే అంటున్నా నేను, మీకు గతంలో ఉండే సర్పంచులకు ఉండే బాధ గోస మీకు లేదు. లేకపోతే ఎండాకాలం వచ్చింది అంటే సర్పంచుల బాధ అంతా ఏ బాయి కిరాయికి తీసుకోవాలి, ఏ వ్యవసాయ బాయిని తీసుకొని వాటి కిరాయి ఎట్లా ఇవ్వాలి, ఎట్లా మోటార్లు పెట్టాలి, ఎట్లా నీళ్ళు అందించాలి, ఇదే బాట ఉంటుండే. ఇక పట్టణాల్లో అయితే వాటర్ ట్యాంకర్లు తప్ప ఇంకో దిక్కు లేకుండే. ఇవాళ బాధ పోయింది. అట్లే కరెంటు కష్టం ఉండే, ఆ కరెంటు కష్టం కూడా పోయింది. ట్రాన్స్ఫారంలు కాలుడు, మోటార్లు వేలుడు, ఈ లొల్లెంత పోయింది. మళ్ళా కాంగ్రెస్ అనే దరిద్రం వచ్చినాక మళ్ళీ శురువైంది నాకు తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, కేసీఆర్ గారు మీకు చూపెట్టిన బాట మీకు కళ్ళ ముంగట్టుంది. ఊరు ఎట్లా పరిశుభ్రంగా ఉండాలి, చెట్లు ఎట్లా పెంచాలి, ఊర్లో కార్యక్రమాలు ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మీ అందరికి అవగాహన ఉంది. కానీ ఒక్క విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇందిరమ్మ ఇండ్లైనా ఇంకోటైనా పెన్షన్లు ఇచ్చేదైనా ఇంకోటైనా అదెవరో మీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో చేసే పని కాదు. ఆ కార్యక్రమం కూడా మీరే బాసులు. దానికి ఎక్కడ పెట్టాలి లిస్టు? ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులది ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలో. ఎవరు తీర్మానం చేయాలి? మీరే తీర్మానం చేస్తే లెక్క చెల్లుతుంది తప్ప నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క అనే మాటను గుర్తు చేస్తున్నా. నిన్నటి దాకా మీరు లేరు, వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. ఇప్పుడు మీరు వచ్చిండ్రు 1-2 రాలే. మీరు ఇగో మీ జిల్లాలో ఎంతమంది వచ్చిర్రంటే కొద్దిగా అనుమాన పక్షులు ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి చదువుతున్నాం. నల్లగొండలో 23 మంది సర్పంచులు నల్లగొండ నియోజకవర్గంలో, ఎందుకంటే ఇక్కడ సర్పంచుల సంఖ్యనే తక్కువ. మిర్యాలగూడలో 40, నాగార్జున సాగర్ లో 39, దేవరకొండలో 70, నకిరేకల్లో 27. దేవరకొండలు జోష్ మీద ఉండరా? మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్ గారు. ఇవాళ మీ తాండాలో మీ రాజ్యం వచ్చిందంటే మా నాయకులు, మా రవీంద్ర నాయక్ అన్న గాని మా నాయకులందరూ ఇవాళ ఏ ఊరికి ఆ ఊరు సర్పంచులు అవుతున్నారంటేనే దానికి కారణం ఎవరు? 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచింది ఎవరు? 3400 గిరిజన తాండాలు, గూడాలు గ్రామ పంచాయతీలు చేసింది ఎవరు?
అట్లాగే నకిరేకల్లో 27, మునుగోడులో అచ్చా అవి కలిపినా ఇటు అవి కలిపితే 42, కలపకపోతే 27. ఎందుకంటే కలిపితే ఆ జిల్లా మన భువనగిరి జిల్లాలో కూడా అన్న కలిపి చెప్తున్నాడు. మొత్తం నియోజకవర్గం 42, ఈ జిల్లాలో వచ్చేటిది 27, మునుగోడులో 43, తుంగతుర్తిలో ఈ జిల్లాలోకి వచ్చేటిది 8. మొత్తం కలిపి 250 గ్రామ పంచాయతీలు ఒక్క నల్గొండ జిల్లాలో మనం గెలుచుకున్నాం. సాధారణంగా అధికార పార్టీ ఎటుంటే గటే ఓటేస్తారు. ఎందుకంటే ఎందుకు పంచాయతీ అనుకుంటారు ప్రజలు కూడా. ఎందుకంటే మళ్ళా 3 ఏళ్ళు కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఎలక్షన్లో చూసుకుందాం తీ అనుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందంటే, ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదాం అన్నంత కోపంగా ఉన్నారు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.